బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంజనీరింగ్ విద్యార్థిని కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలంగా మారింది. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న పరుచూరి ప్రగతి మొదటి సెమిస్టర్లో 4 సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడగా అనంతరం తోటి విద్యార్థులు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి విద్యార్థిని ప్రగతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ పద్మ. రాజానగరం గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పరుచూరి ప్రగతి విద్యార్థి నిన్న సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రగతి ఇటీవల జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షలలో 4 సబ్జెక్టులు తప్పిందని, ఈ నేపథ్యంలోనే తను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ లేఖలో రాసిందని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి విషయాలలో ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నదనేది వివరాలు కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆమె బంధువులు అయితే ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాల వద్ద చేరుకుని ఆందోళన చేపడుతున్నారు. అదేవిధంగా ప్రగతి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ విద్యార్థిని తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఆమె ప్రగతి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిరాలు కాదని, అదేవిధంగా ఆమె ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేదని, తన చదువు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేసేది కాదని, ఇటీవల ఈ 4 సబ్జెక్టులు తప్పిపోవడం, అదేవిధంగా మనస్తాపం చెందడానికి కారణాలు కూడా వాళ్ళకేమీ చెప్పలేదని, అదేవిధంగా ఈ ఆత్మహత్య ఏదైనా జరిగి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని వారైతే గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇంజనీరింగ్ విద్యార్థిని కాలేజీ హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలంగా మారింది. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న పరుచూరి ప్రగతి
మొదటి సెమిస్టర్లో 4 సబ్జెక్టులలో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడగా అనంతరం తోటి విద్యార్థులు గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి విద్యార్థిని ప్రగతి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు.